సమాజాన్ని ఉద్ధరించడం కోసం. అంటే వాళ్ళకి చావు పుట్టుకలతో సంబంధం ఉండదు. సో ఎన్టీఆర్ అంటే ఒక నటుడికి నిర్వచనం. ఎన్టీఆర్ అంటే నవరసాలకు ఒక అలంకారం. ఎన్టీఆర్ అంటే ఆయన నటన ఒక విశ్వాధ్యానం. ఎన్టీఆర్ అంటే ఒక నవ శకానికి ఆరంభ మంత్రం. ఎన్టీఆర్ అంటే నవజాతికి ఆయన మార్గదర్శకం. ఎన్టీఆర్ అంటే నానా జాతులకు దైవ సమానం. అలాగే ఎన్టీఆర్ అంటే నవ యువతకు ఒక మార్గదర్శకం. అలాగే రక్తాన్ని మరిగేలా చేసే ఒక అగ్నికణం. అలాగే ఎన్టీఆర్ అంటే ఆయన నడిచిన మార్గమే భగవద్గీతలా సాగిన ఒక జీవన విధానం. అందుకే ఆయన నిరంతరం ప్రజల గుండెల్లో శాశ్వతంగా సజీవంగా మిగిలిపోయిన నిత్యాభిమాన భూషణుడయ్యాడు. అలాగే నిండు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే నిత్యామృతాన్ని తాగిన ఒక దేవుడిలా మారాడు. మరణమే లేని చిరస్మరణీయ మహనీయుడు అనిపించుకున్నాడు ఆయన. అలాగే ఎవరు అంత ఘనంగా జీవించలేని ఒక మహనీయమైన జన్మను పొందాడు ఆయన. ఆయనకి చావు ఎక్కడ. అందుకే ఆయన నిరంతరం వెలిగే ఒక మహనీయ మహోత్తమ జీవన విధానం. మరి నటుడిగా అనితర సాధ్యమైన పాత్రలు ఎన్నో పోషించారు ఆయన. అదే ఆయన పౌరాణికాలు చేస్తే పౌరాణికాలు పాత్రలు ప్రాణం పోసుకున్నాయి. అలాగే జానపదాల జావలీలు అయ్యాయి. అలాగే సాంఘికాలు సామాజిక వర్గమనాలు అయ్యాయి. అలాగే ఆయన ప్రపంచంలో మనం ఎక్కడ చూసినా అంటే అటువంటి నటధీరుడు. అలాగే ప్రయోగాలు చేసిన నటనాచార్యుడు. అలాగే పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రలో అణువులను నింపుకుని నటనకు న్యాయం చేసిన అటువంటి నటుడికి ఎక్కడ రాడు. నేనే కాదు, ప్రతి ఒక్కరూ ఒప్పుకుని తీరుతారు. అలాగే ఆయన కేవలం సినిమాలే కాదు, ప్రతి తెలుగు బిడ్డ, ప్రతి తెలుగు మట్టి గడ్డ, నేను తెలుగువాణ్ణి అని సగర్వంగా చెప్పుకునే ఒక దమ్ము, ధైర్యం, ఒక తెగువ, ఆత్మవిశ్వాసానికి పదును పెట్టి సానబెట్టి బయటికి లాక్కొచ్చి చెప్పించిన తెలుగు తేజం నందమూరి తారక రామారావు. అలాగే తెలుగుదేశం అనే పార్టీని పెట్టి, అలాగే ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు కోయక ముందే రాజకీయాలు ఏంటో తెలిపిన మహానుభావుడు, మహానాయకుడు నందమూరి తారక రామారావు. అంతవరకు మరి ఆయన రాజకీయాలు రాకముందు వరకు చాలా మందికి రాజకీయాల మీద పెద్ద ఆసక్తి ఉండేది కాదు. అలాగే అసలు కొంతమందికి అయితే రాజకీయాలు అంటే ఏంటో తెలియదు. అటువంటిది ఆయన ఒక ప్రజల్లో ఒక అవగాహనను తీసుకొచ్చి ఆయన పొలిటికల్ హీరో కూడా అనిపించుకున్నాడు నందమూరి తారక రామారావు. ఇక ఆయన చేసిన పథకాల విషయానికి వస్తే ఎంతో సాహసోపేతమైనవి, అలాగే అందరికీ సామాన్య ప్రజలకు ఎంతో అనుకూలమైనవి కూడా. తర్వాత ఆయన ప్రవేశపెట్టిన రాజకీయాలు రాకముందు, రాజకీయాలు వచ్చాక ఆయన ప్రవేశపెట్టిన ఈ పథకాలు, అమలు చేసిన పథకాలు ఇప్పటికీ అందరూ వాటిని వ్యవస్థ ఈ యొక్క ద్వారా ఆయన మాండలిక సిఫార్సుల్ని అమలు జరిపించడం జరిగింది. ఇలాగా సర్కారీ దీని కమిషన్ ద్వారా ఈ యొక్క రాష్ట్ర కేంద్రాల మధ్య వాళ్ళు యొక్క అనుబంధాన్ని పెంచే విధంగా ఒక రాష్ట్రం కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ద్వారా వాళ్ళ అవసరాలను ఆ కేంద్ర ప్రభుత్వం తీర్చేలా ఇంకా ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే ఎన్నో ఆయన ఈ యొక్క అమలు చేయడం జరిగింది అన్ని వర్గాల ప్రజలకు. ఇలా చెప్పుకుంటూ పోతే మరి అటువంటిది ఆ మహానుభావుడు ఆయన చేసిన సేవలు మనకు తెలిసింది. స్వతంత్రం ఒక పోరాటం. మనం విన్నది కానీ చదివింది కానీ పుస్తకాలు, మన కళ్ళారా చూసిన మొదటి ఒక యుద్ధం ప్రజల కోసం. ఆయన
అని త్యజించి ఆయన చేసిన సేవల మరవనానివి ప్రతి తెలుగు వాళ్ళు ఇవాళ ఆయన ఇక్కడ తెలంగాణ అక్కడ ఆంధ్రాలో ఆయన ఈ యొక్క వర్ధంతిని పురస్కరించుకొని ఆయనకు ఘన నివాళులు అర్పించుకుంటున్నాడు అందరూ. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఆయన ఆనాడు మరి ఎంతోమందిని విద్యావంతుల్ని రాజకీయాల్లోకి తీసుకురావడం జరిగింది. గ్రాడ్యుయేట్స్ అయితేనేమి, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయితేనేమి, లాయర్లు అయితేనేమి, డాక్టర్లు అయితేనేమి, వివిధ వృత్తుల్లో ఉన్న వారిని తీసుకొచ్చి యువతకు ఆయన ఎంతో ప్రోత్సాహం ఇచ్చి ఆనాడు మరి తెలుగుదేశం పార్టీకి బాసటగా ఉండి ఆనాడు 82లో పార్టీ స్థాపించినప్పుడు అదే విధి విధానంలో అంతా కూడా నడుచుకుంటూ ఆయన చూపించిన బాటలోనే మొత్తం కార్యకర్తలు అందరూ కూడా నడుచుకుంటూ ముందు తెలుగుదేశానికి ఇంకా భవిష్యత్తులో పునర్వైభవం తీసుకురావడానికి అందరం శ్రమిస్తామని ఈ ఆయనకు ఘన నివాళి అర్పించుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. जोहार इंडिया, जोहार इंडिया, जोहार इंडिया। जब तक सूरज चांद रहेगा, जब तक सूरज चांद रहेगा। ముందుగా అందరికీ కుటుంబ శ్రేయభిలాషులకు నందమూరి వంశ అభిమానులకు ముఖ్యంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు వీర అభిమానులకు తెలుగు పార్టీ కార్యకర్తలు తెలుగు ప్రజానికానికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. తెలుగు జాతి మనది, నిండుకు వెలుగు జాతి మనది, ప్రాంతాలు వేరైన మనందరం ఒకటేనన్న మన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు పద్మశ్రీ నటరత్న కళాప్రపూర్ణ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 28వ వర్ధంతిని మన వారి సందర్భంగా మీ అందరు కుటుంబ సభ్యులందరూ మా కుటుంబ సేవ సమేతంగా మనందరికీ నివాళులు అర్పించడానికి వచ్చాం. వారి ఆశీస్సులు తీసుకుని మరి వారి గురించి మా అన్నయ్య చెప్పారు, ఎంత చెప్పినా వారి గురించి తక్కువే. సమయం ఈ యుగం చాలా జన్మ సరిపోదు. ఆయన ఒక కథానాయకుడుగా ఎన్నో చరిత్రాత్మక చిత్రాలు చేశాడు. ఆయన ఎవరు చేయనని పాత్రలు 42 నిజమైన పాత్రలు పోషించాడు. ఆయన 2 క్యారెక్టర్స్ పోషించాడు. ఆయన 42 పాత్ర పోషించిన ఆయన అగ్రస్థానం ఉండగా ఎంత తెలిసిన విషయం 1982లో అగ్రస్థానం ఉండగా ఒక నటుడుగా మళ్ళీ జనం చేయాలని సేవలు అందించాలని నిర్ణయం తీసుకుని బడుగు బలహీన వర్గాలు కానివ్వండి, పేద ప్రజలు కానివ్వండి, ముఖ్యం మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడి మళ్ళీ మన తెలుగుడికి గుర్తుని తీసుకురావాలని ఆయన ఒక తెలుగు పార్టీ పెట్టాడు. ఆయన పెట్టి తెలిసిన విషయం ఆయన ఎన్నో సేవలు అందించాడు. ఆయన ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు, ఆయన సంక్షేమ పథకాలకి మూల కారకుడు కథానాయకుడు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఈనాటి కూడా వారు పెట్టే సంక్షేమ పథకాలు యావత్ దేశమంతటా వేరు పేరిట అమలవుతున్నాయి. మహానుభావుడైన అన్నదానం మించిన దానం లేదని నమ్మి తిరుపతి దేవస్థానం కొండపైన 1985లో ఉచిత అన్నదానం కార్యక్రమం పెట్టింది మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఇవాళ కూడా కోట్లాది ప్రజలు అన్నదానం స్వీకరించి ఆస్వాదించి వాళ్ళ ఆశీస్సులు పొందుతున్నాం మనందరం. మరి తెలుగు జాతి ఆత్మగౌరవం కాపాడిన గొప్ప మహానాయకుడు ఆయన. ఎన్ని యుగాలు గడిచిన, ఎన్ని తరాలు మారిన నిలిచిపోతున్న ఘన చరిత్ర యుగాలుగా మరి వారి బిడ్డగా నేను జన్మించడం చాలా అదృష్టంగా భావిస్తూ నేను సెలవు తీసుకున్నాను. అందరికీ నమస్కారం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా ఘాట్కి రావటం జరిగింది. కుటుంబ సభ్యులందరము, నేను పెద్దలందరూ మాట్లాడారు, బాలబాబాయ్, రామకృష్ణ బాబాయ్ అందరూ చెప్పినట్టే నందమూరి తారక రామారావు గారు ఇవాళ వర్ధంతి అయిన ఈజ్ అ లివింగ్ లెజెండ్. తెలుగు జాతికి ఆయన గర్వకారకుడు.
జోహార్ ఎన్టీఆర్. జోహార్ Thank you. ఎన్టీఆర్. జోహార్ ఎన్టీఆర్. జోహార్. జోహార్